హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మన ఇంట్లో చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఒకసారి మీకు ప్రాసెస్ చూడండి, చూపిస్తాను. ఫస్ట్ చికెన్ శుభ్రం చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకు ముక్కకు అన్నీ పడతాయండి. తర్వాత టమోటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని బిర్యానీ మసాలా అన్నీ తీసి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. బియ్యం నానితే బాగా స్మూత్గా వస్తుంది రైస్. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసేసి ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాలండి. మరీ డీప్ ఫ్రై కాదండి, కొంచెం బ్రౌన్ కలర్కి రావాలి. తర్వాత పచ్చిమిర్చి, టమోటాస్ వేయాలి. పచ్చిమిర్చి, టమోటాస్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా చికెన్ని, అంతా మ్యాగ్నేట్ చేసిన చికెన్ అంతా వేసేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తము. తర్వాత నానబెట్టిన బియ్యం కూడా వేసేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి మనకు 1.5 వాటర్ అయితే సరిపోద్ది. మామూలు రైస్ అయితే 2 గ్లాసెస్ పోయాలి. ఇది బాస్మతి రైస్ కాబట్టి మనకు 1.5 గ్లాస్ అయితే సరిపోద్దండి. తర్వాత వాటర్ పోసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోద్దా లేదని చూసుకొని కొంచెం ఉప్పు ఏదన్నా తక్కువైతే కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఫస్ట్ హైలో పెట్టుకోవాలి. తెల్లాక ఏంటంటే సిమ్లో పెట్టేసేసుకొని మూత వేసుకొని పెట్టేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.